మా అమ్మ ఈరోజు ఫోన్ చేసి, అన్నా కువైట్లో ఈ మాత్రం బాంబులు బ్లాస్ట్ అవుతున్నాయి, అలాగే బిల్డింగ్లు కూలిపోతున్నాయి అని చెప్పేసి న్యూస్ రిపోర్టర్లు అలాగే టీవీ ఛానల్స్ లో యూట్యూబ్ లో ఈ మాత్రం చూపిస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి టెన్షన్ పడుతూ చెప్పింది. అలాగే ఈరోజు మా అక్క కూడా ఫోన్ చేసి ఈ మాత్రం టీవీలో ఈ మాత్రం చూపిస్తున్నారు బాంబులు వెళ్తున్నాయి అది ఇది అని చెప్పేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మా అక్క కూడా చెప్పింది. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు నా ఫ్యామిలీ ఎలా అయితే ఈ బ్లాస్ట్లు అవుతున్నాయి అది ఇది అని చెప్పి టెన్షన్ పడుతున్నారు, ఇక్కడ గల్ఫ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదే విధంగా టెన్షన్ పడుతున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి అలాగే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ మేమందరం సేఫ్ గానే ఉన్నాము, ఎటువంటి ప్రాబ్లం లేదు, అందరం సేఫ్ గానే ఉన్నాము. మీరు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు భయపడకండి. అంతేకాకుండా ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఈ యుద్ధం అనేది కేవలం ఇరాన్ వాడు అమెరికా యొక్క ఎయిర్ బేస్ మీద మాత్రమే చేస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ మీద కానీ అలాగే పబ్లిక్ మీద కానీ ఎటువంటి మిసైల్స్ కానీ ఎటువంటి దాడులు చేయటం లేదు. ఈ యొక్క మిసైల్స్ వచ్చినప్పుడు ఈ కువైట్ యొక్క ఎయిర్ డిఫెన్స్ వంటలను అడ్డుకుంటున్న సమయంలో అవి గాల్లోనే బ్లాస్ట్ అయిపోయి అక్కడక్కడ బిల్డింగ్స్ మీదుగా పడడం కానీ లేదా కింద పడిపోయి బ్లాస్ట్ అవడం కానీ జరుగుతున్నది. అవి వాటి యొక్క వీడియోస్ తీసుకొని వీళ్ళు ఎక్కడ పేలిపోయింది అక్కడ పేలిపోయింది అని చెప్పేసి కొంచెం భయపెడతా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో సగం నిజం ఉంటుంది, సగం అబద్ధం ఉంటుంది. పూర్తిగా తెలుసుకోకుండా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు భయపడకండి. ఇక్కడ ఉన్నటువంటి మీ యొక్క పిల్లలు సేఫ్ గానే ఉన్నారు, ఎవరు టెన్షన్ పడకండి. ఇక్కడ అంత ప్రాబ్లం అయిపోయిందంటే ప్రతి ఒక్కరిని కూడా మన యొక్క ఇండియన్ అలాగే స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ కువైట్ వాళ్ళతో అలాగే మన ఇరాన్ వాళ్ళతో కూడా మాట్లాడి మనల్ని సేఫ్ గా ఇంటికి తీసుకుని వెళ్తుంది. అంత ఇదిగా అయిపోతే మీకు అంత టెన్షన్ ఉంటే ఇక్కడ ఎంబసీ ఒక నెంబర్ ఇస్తాను, మీరు ఎక్కువ ప్రాబ్లం అయితే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, మీకు ఏమన్నా హెల్ప్ చేసేదని ట్రై చేస్తారు. ఓకే, ఇక్కడ మేమైతే అందరం సేఫ్గా ఉన్నాము. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు భయపడకండి, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు అందరూ సేఫ్గా ఉన్నారు. ఏమైనా ప్రాబ్లం అయితే ఇంటికి వచ్చేస్తారు, ఇంటికి పంపించేస్తారు. ఎవరికి ఏం జరగకుండా అందరం క్షేమంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటూ ప్రతి ఒక్క దేవుడిని దండం పెట్టుకుంటున్నాను. ఓకే, ఎవరు భయపడకండి, ప్రతి ఒక్కరు సేఫ్గా పోతాం. స్టే పాజిటివ్, స్టే హ్యాపీ, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.